అమరావతి వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అమరావతి భూ పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు జరిపిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పెనుమాక వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను అమరావతి రైతులు ఉండవల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉండవల్లి ఉద్రిక్తత ఘటనపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే వైసీపీ నేతలు అమరావతికి బయలుదేరినట్లు విచారణలో తేలింది. వైసీపీ నేతలతో పాటు కొందరు రౌడీ షీటర్లు కూడా అమరావతి పర్యటనలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అందులో పాల్గొన్న వారిలో కొందరు గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఉండవల్లి ఘర్షణకు సంబంధించి వీడియోలను విశ్లేషిస్తున్న పోలీసులు రౌడీ షీటర్లపైన కేసులు నమోదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అమరావతి రైతులతో పాటు కొందరు పోలీసులు కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అది కూడా ఈ రౌడీ షీటర్ల పనేనని పోలీసులు అనుమానపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాజధాని అమరావతిలో ఘర్షణ వాతావరణం సృష్టించడానికి పక్కా ప్రణాళికతో వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. Good